ఆధ్యాత్మిక చైతన్యం అన్నది వారు మా ద్వారా అంటే మన అందరి ద్వారా, నీ ద్వారా, నా ద్వారా చైతన్యం కలిగినటువంటి మన ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరచటానికి ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న అన్న పదాన్ని అండర్లైన్ చేయండి. ఊరేగింపు. ఉదాహరణకు నా చిన్నతనంలో ఎవరికైనా పెళ్లి జరిగిందనుకోండి, ఆ రోజుల్లో ఇంత దాన్ని ఐశ్వర్యం ప్రజల దగ్గర ఉండేది కాదు, ఇంత ధనం ప్రజల దగ్గర ఉండేది కాదు. వారు పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలు నిలబెట్టి ఒక పెద్ద బెడ్షీట్ లేకపోతే చాదర తీసుకుని నాలుగు కొనల్లో పట్టుకుంటే మధ్యలో ఒక నిలబడి ఎలా కట్ట చెక్కేవాడు, అది పైకి వెళ్ళేది, అది చూడటానికి ఒక మందిర ఆకారంలో తయారయ్యేది. దాని కింద వాళ్ళు నిలబడి ఊరేగించేవాళ్ళు. ఊరంతా ఊరేగిస్తూ ఉంటే అందరూ చూసేవారు, వీళ్ళు పెళ్లి కొడుకంట, ఈమె పెళ్లి కూతురంట అంటూ అందరూ దాన్ని మెరవం అని కూడా పిలిచేవాళ్ళు, ఊరేగింపు అని కూడా పిలిచేవారు. ఈ దృశ్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకొంచెం సాదృశ్య రూపకంగా చూడాలి అంటే ఈ రోజుల్లో పెళ్లి జరిగిన తర్వాత ఆర్భాటంగా మరి ఈ పెళ్లి కుమారుడు మరియు పెళ్లి కుమార్తెను ఒక రథంలోనో ఒక కారులోనో అందరికీ కనిపించేట్లుగా కూర్చొని పెట్టి ఊరంతా తిప్పుతారు. అటువంటి పరిస్థితిలో ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్నవారు ఉంటారు అని దేవుని వాక్యం చెబుతోంది. ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరచటానికి ఆయన యందు మనం ఎల్లప్పుడూ విజయోత్సవములో మనం ఊరేగింపబడుతున్నాం. మనం ఒక్కసారి గనక జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు చచ్చిపోయిన లేకపోతే పతన స్థితిలో ఆదాము కాలమున పడిపోయినటువంటి పతన స్థితి కారణంగా మన అందరము పతన స్థితిలో స్వాభావికముగా ఉన్న పాపపు స్థితిలో పడిపోయి ఉన్న సమయంలో ప్రభు మనల్ని పరిమళింప చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. పువ్వు చేతిలోకి తీసుకుంటే దాన్ని ఎంత నలిపితే అంత పరిమళం మనం చూస్తాం. బాధ్యతతో కూడినటువంటి ఆధ్యాత్మిక ఈ చైతన్యం అన్నది ప్రభువు నలిపినప్పుడు వస్తుంది.